కండాధః కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి. కంఠాదః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. కంఠం కింది నుండి నాభి వరకు గల భాగాన్ని పంచదశి మంత్రంలోని మధ్యకూట స్వరూపముగా గలది. హ, స, క, హ, ల, హ్రీం అక్షర కూటము అమ్మవారి కంఠము నుండి నాభి వరకు ఉండే అమ్మవారి సూక్ష్మ శరీర భాగాన్ని సూచిస్తుంది. హాతో ప్రారంభమయ్యే ఈ కూటాన్ని హాది కూటము లేదా కామరాజ కూటము అని అంటారు. ఇక్కడ కామరాజ పదము సృష్టి సంకల్ప కామేశ్వరుణ్ణి సూచిస్తుంది. ఈ కామేశ్వరుని స్థానం మన హృదయంలోని దహరాకాశం. శక్తి కూటైక తాపన్న కట్యథోభాగ ధారిణి. శక్తి కూటముతో సామ్యమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించున్నది. స, క, ల, హ్రీం అనే అక్షర కూటము అమ్మవారి నడుము నుండి క్రిందుగా ఉన్న దేహ భాగాన్ని సూచిస్తుంది. ఈ అక్షర సముదాయాన్ని శక్తి కూటము అంటారు. పైన చెప్పిన ఈ మూడు కూటములు వరుసగా సువర్లోకము, భువర్లోకము, భూలోకాలతోనూ దేవలోక, మధ్యలోక, పాతాళ లోకాలతోనూ సమన్వయపరచుకొనవచ్చును. కండాధః కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి.